హలో స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం క్యూరియస్ అనే వర్డ్ గురించి నేర్చుకుందాం. సో దీని మీనింగ్ ఏంటి మరియు దీన్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారో మనం కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా కూడా ఈ క్లాస్లో నేర్చుకుందాం. సో లెట్స్ బిగిన్. ముందుగా మీనింగ్ అంటే అర్థం. సో క్యూరియస్ అనే పదానికి అర్థం ఆసక్తికరమైన లేదా తెలుసుకోవాలనే తపన కలిగిన. సో ఏ విషయం గురించైనా మనం తెలుసుకోవడానికి ఆరాటపడడం లేదా తపన పడ్డం లేదా ఇంట్రెస్ట్ చూపించడం అనే అర్థానికి వచ్చినప్పుడు మనం క్యూరియస్ అనే వర్డ్ని మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ సెంటెన్స్ 1. సో క్యూరియస్ని ఒక సెంటెన్స్లో ఎలా వాడాలో చూద్దాం. ఐ ఆమ్ క్యూరియస్ టు నో ది రిజల్ట్స్. ఐ ఆమ్ క్యూరియస్ టు నో ది రిజల్ట్స్ అంటే అర్థం ఏంటి? ఫలితాలు తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా ఉంది. సో ఇక్కడ క్యూరియస్ అంటే ఆసక్తి. సో ఫలితాలు తెలుసుకోవడానికి మనకి టెన్షన్గా వెయిట్ చేస్తుంటాం కదా రిజల్ట్స్ తెలుసుకోవడం కోసం. సో దాన్ని కుతూహలం, ఆసక్తి ఇలా అంటాం. సో దానికి మనం ఉపయోగించే పదమే ఈ క్యూరియస్. నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ కూడా చూద్దాం. సెంటెన్స్ 2. చిల్డ్రన్ ఆర్ క్యూరియస్ టు లెర్న్ న్యూ థింగ్స్. చిల్డ్రన్ ఆర్ క్యూరియస్ టు లెర్న్ న్యూ థింగ్స్ అంటే ఏంటి? పిల్లలకి కొత్త విషయాలు నేర్చుకోవడం ఆసక్తిగా ఉంటుంది. సో పిల్లలు ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల ఆసక్తి చూపిస్తారు అని చెప్తుంటాం కదా. సో దానికి సంబంధించిన సందర్భంలో మనం ఈ క్యూరియస్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇంకో సెంటెన్స్ కూడా చూద్దాం. సెంటెన్స్ 3. ఐ ఆమ్ క్యూరియస్ అబౌట్ స్పేస్. ఐ ఆమ్ క్యూరియస్ అబౌట్ స్పేస్. స్పేస్ అంటే ఏంటి? అంతరిక్షం. సో నాకు అంతరిక్షం గురించి ఆసక్తిగా ఉంది అంటే దాని అర్థం ఏంటి? అంతరిక్షం గురించి ఆసక్తిగా ఉండడం అంటే అంతరిక్షం గురించి తెలుసుకోవాలనే ఇష్టం లేదా తపన ఉండడం. సో ఇలాంటప్పుడు కూడా మనం క్యూరియస్ అనే వర్డ్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఈ క్యూరియస్ అనే వర్డ్ ఎలాంటి సందర్భాల్లో మనం ఉపయోగిస్తాం అనేది కూడా చూద్దాం. ఈగర్ టు నో. ఈగర్ టు నో అంటే తెలుసుకోవాలనే కుతూహలం, ఆతృత అంటాం కదా, అదనమాట. నెక్స్ట్ ఇంట్రెస్టెడ్ అంటే దేని పట్లైనా మనం ఆసక్తి చూపించడాన్ని మనం ఇంట్రెస్టెడ్ అంటాం. సో అలాంటప్పుడు కూడా మనం క్యూరియస్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. సో తెలుగులో చెప్పాల్సి వస్తే కుతూహలం, ఆసక్తి, తెలుసుకోవాలనే తపన. సో ఇలాంటి భావాలను మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంగ్లీష్లో క్యూరియస్ అనే వర్డ్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు మీకు చెప్పింది కనుక అర్థమైనట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ని మీరు కామెంట్ చేయండి. క్వశ్చన్ ఏంటి? ఐ ఆమ్ డాష్ టు నో విచ్ టీమ్ విన్స్ ది ఐపీఎల్ టైటిల్. సో దీని అర్థం ఏంటి? ఐపీఎల్ టైటిల్ ఏ టీం గెలుస్తుందో నాకు తెలుసుకోవాలని ఆరాటంగా ఉంది లేదా ఆసక్తిగా ఉంది అనేది ఈ సెంటెన్స్ యొక్క అర్థం. సో ఇక్కడ ఈ డాష్ ప్లేస్లో మనం ఏ ఆప్షన్ ఫిలప్ చేయాలో మీరు కామెంట్ చేసి చెప్పండి. హ్యాపీ, వాంటెడ్, క్యూరియస్, ఈగర్. ఓకేనా? మీరు ఈ ఆప్షన్స్లో ఏది మనకి కరెక్ట్ ఆన్సరో కామెంట్ చేయండి. సో నా క్లాస్ కనుక మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించి ఉపయోగకరంగా యూస్ఫుల్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ చూసారా, నౌ ఐ ఆమ్ క్యూరియస్ టు నో యువర్ ఆన్సర్. సో ఇక్కడ కూడా నేను క్యూరియస్ వాడాను. మీరు ఏం ఆన్సర్ చేస్తారు అనేది నాకు ఇప్పుడు ఆసక్తిగా ఉంది. సో ఇలాగా నాది కూడా ఆసక్తే కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ క్యూరియస్ అనే వర్డ్ని యూజ్ చేశాను అనమాట. సో ఫర్ మోర్ వీడియోస్ టు లెర్న్ ఇంగ్లీష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాయిచంద్ అకాడమీ. థ్యాంక్ యూ. జై హింద్. Thanks for watching. To support me, please do like and subscribe to my channel, Sai Chand Academy.